సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ఎస్ఐపి, మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు ఎస్ఐపి పెట్టే ఉంటారు కదా. సో ఎస్ఐపి డేట్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఈ వీడియోని క్లియర్గా అయితే చూడండి. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు కూడా ఒకవేళ మీరు ఫ్యూచర్లో మీ ఎస్ఐపిసి యొక్క డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఎప్పుడు డెబిట్ అవ్వాలని డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో అయితే యూజ్ అయితే అవుతుంది. సో నేనైతే గ్రో యాప్ అయితే యూజ్ చేస్తాను. సో గ్రో యాప్లో ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఒకవేళ మీరు వేరే యాప్స్ పేటిఎం అని లేకపోతే జీరోదా అలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ప్రాసెస్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టు మీకు యూఐ అయితే డిఫరెంట్గా అయితే ఇంటర్ఫేస్, ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టు మీకు ఇంటర్ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉండొచ్చు. గ్రో యాప్ వాడుతున్న వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. ఫస్ట్ మీరు గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. గ్రో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్లోకి అయితే రండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఎస్ఐపిస్ అని అయితే ఉంటుంది. సో డాష్ బోర్డ్స్ పక్కన వాచ్ లిస్ట్ పక్కన ఎస్ఐపిస్ అని అయితే ఉంటుంది. దాంట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఒక ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో నేను పెడుతున్న ఒక ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడే డీటెయిల్స్ అయితే ఉంటాయి. చేంజ్ అమౌంట్ ఆర్ డేట్ అని చెప్పేసి మీకు డేట్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒకవేళ మీరు అమౌంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు అమౌంట్ ఎంత అనేది మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎస్ఐపి డేట్ మాత్రం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కింద ఎస్ఐపి డేట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. క్యాలెండర్ ఐకాన్ మీద సెలెక్ట్ చేస్తే మీకు క్యాలెండర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే నెక్స్ట్ ఎస్ఐపి అనేది ఎప్పుడు కట్ అవుతుందని కూడా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉన్నది. కాబట్టి మీరు దాన్ని బట్టి డిసైడ్ అయితే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఫస్ట్కి మూవ్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ది మంత్కి నాకు ఎస్ఐపి అనేది డిడక్ట్ అవ్వాలి అని ఇక్కడ నేనైతే పెట్టుకున్నా. సో ఇక్కడ నాకు ఫస్ట్ అయితే వచ్చింది. సో సింపుల్గా ఇక్కడ నాకు నెక్స్ట్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ అనేది 1 అక్టోబర్లో కట్ అవుతుందని వచ్చేసింది అనమాట. ఒకవేళ ఫస్ట్ కాకుండా ఒక 25 ఆ డేట్లో సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ 25th సెప్టెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్కి పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి సో ఇక్కడ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నాకు నా ఎస్ఐపి అమౌంట్ వచ్చేసరికి 1 అక్టోబర్ కింద మారిపోయింది. ఇక్కడ సింపుల్గా అప్డేట్ అనే ఆప్షన్ మీద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే 1st ఎవ్రీ మంత్కి అయితే ఎస్ఐపి డేట్ ఇక్కడ మారింది. నేను అమౌంట్ ఏం మార్చట్లేదు, జస్ట్ సింపుల్గా సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఒకసారి మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోమని అయితే అడుగుతుంది. అమౌంట్ అండ్ ఎస్ఐపి డేట్ నేను కన్ఫర్మ్ చేస్తున్నా. సింపుల్గా మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి రెండింటికి ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ ఆటో డిటెక్ట్ అయిపోతుంది. ఎడిట్ రిక్వెస్ట్ అనేది తీసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే నా రిక్వెస్ట్ అనేది 18th సెప్టెంబర్కి ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి నాకు నోటిఫికేషన్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సింపుల్గా నేను డన్ మీద క్లిక్ చేస్తే నా మ్యూచువల్ ఫండ్స్ పేజ్కి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తే క్వాంట్ ఫోకస్డ్, నేను అదే కదా చేంజ్ చేసా. ఎస్ఐపి డేట్ చేంజ్ టు 1st ఎవ్రీ మంత్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో ఈ రిక్వెస్ట్ మీకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి 1 or 2 days టైం అయితే పడుతుంది. 24 to 48 hours మీకు ఈ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. మీ ఎస్ఐపి డేట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు గ్రోలో ఎస్ఐపి డేట్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన డేట్కి ఆ డేట్లో అయితే మీకు ఎస్ఐపి అమౌంట్ అనేది కట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు డేట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.